ప్రాణం పోసిన అత్తమ్మ కోడలికి కిడ్నీ దానం చేసి సరికొత్త బంధానికి నాంది పలికింది. సాధారణంగా సమాజంలో అత్తా కోడళ్ళు అంటే కాస్త దూరం, మరికొన్ని విభేదాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ కథ వింటే అలాంటి అపోహలన్నీ పటాపంచలవుతాయి. ఒక తల్లి తన కన్నబిడ్డని ఎలా అయితే కాపాడుకుంటుందో, ఇక్కడ అలాగే ఒక అత్తమ్మ తన కోడలి ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుకొచ్చింది. ప్రాణాపాయంలో కోడలు ఆ కుటుంబంలో ఎంతో సంతోషంగా కొనసాగుతున్న రోజుల్లో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. ఇంటి కోడలికి 2 కిడ్నీలు పాడైపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు తేల్చి చెప్పారు. సరైన దాత దొరకపోవడం, ఎంతో కష్టంగా మారిన ఆ క్లిష్ట సమయంలో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దేవతలా ముందుకొచ్చిన అత్త కోడలి పరిస్థితి చూసి ఆ అత్తమ్మ మనసు విలవిలలాడింది. తన కళ్ళ ముందే ఒకరి జీవితం ముగిసిపోవడం ఆమె తట్టుకోలేకపోయింది. బంధుత్వాల కన్నా ప్రాణం మిన్న అని భావించిన ఆమె స్వయంగా తానే కోడలికి కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చింది. వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అత్త కిడ్నీ కోడలికి సరిపోతుందని నిర్ధారించారు. ఎంతో సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను వైద్య బృందం అత్యంత విజయవంతంగా పూర్తి చేసింది. వైద్యులకి కృతజ్ఞతలు, సమాజానికి స్ఫూర్తి. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆ కోడలికి పునర్జన్మ లభించింది. ఈ అద్భుతాన్ని సహకారం చేసిన వైద్య బృందానికి, డాక్టర్లకి ఆ కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. వైద్యులు సైతం ఆ అత్తమ్మ చూపిన ధైర్యాన్ని, త్యాగాన్ని అభినందిస్తూ పూలగుచ్చం ఇచ్చి గౌరవించారు. అత్త అంటే భర్తకు తల్లి మాత్రమే కాదు, అవసరమైతే ప్రాణం పోసే మరో అమ్మ అని ఈ సంఘటన నిరూపించింది. అవయవ దానంపై ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ అత్తాకోడళ్ల బంధానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఈ అత్తమ్మ నిజంగా అందరికీ ఆదర్శం.